ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ అండి. మిగిలిన చెల్లింపులు అతి త్వరలోనే మరి పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే ఏపీ ఉద్యోగులకు మరో శుభవార్త. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కీలక నిర్ణయం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్తలు అందించారు. ఆయన తీసుకున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సాంకేతిక సేవల విస్తరణ మరియు సమగ్ర సంక్షేమ పథకాలు ఈ ప్రకటనల్లో ప్రధాన అంశాలుగా నిలిచాయి. ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ సాంకేతికత ద్వారా సేవల విప్లవం అండి. సో, జనవరి 18 అంటే మరో 2 రోజుల్లో నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ప్రాజెక్ట్‌నైతే ఆంధ్రప్రదేశ్‌లో ప్ర ప్ర బ్ర ఈ మేరకు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైతే ప్రకటించారు. మొదటి దశలో 150 రకాల సేవలు ప్రజలకు వాట్సాప్ ద్వారా అందించబడతాయి. ముఖ్యమైన సర్టిఫికేట్లు, జమాబందీ, అలాగే కుల ధృవీకరణ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్, బుద్ బర్త్ సర్టిఫికేట్స్, అడంగల్ పత్రాలు, నేటివిటీ పత్రాలు ఇవన్నీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఇకపై మొబైల్ ఫోన్‌లోనే పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేతిలోని ఫోన్‌ని ఆయుధంగా ఉపయోగించుకొని తీసుకోగలరని అయితే ఆయన తెలిపారు. ఈ సాంకేతిక పరిష్కారం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతుంది. కరప్షన్‌కు చెక్ వేయబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్వీసులు సులభంగా అందుబాటులోకి వస్తాయి అనైతే పేర్కొన్నారు. ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు. సంక్రాంతి పండుగ ముందు 6,700 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరియు ఇతర వర్గాలకు పెద్ద ఊరట కలిగించింది. సంపాదిత సెలవులు చెల్లింపులని జీపీఎఫ్ బకాయిలు మరియు సీపీఎస్ పేమెంట్స్ ఈ విడత చెల్లింపులలో భాగంగా అయితే ఉంటాయి. పేదరికం, ఆర్థిక సమానత్వం నిర్మూలన కోసము ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంపై దృష్టి సారించింది. పెన్షన్లపై పెన్షన్ల పెంపు మరియు సంక్షేమ పథకాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రమని చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు అమలు చేస్తామని ప్రకటించి ఏడాదికి 33,000 కోట్లను పెన్షన్ రూపంలో అయితే కేటాయించడం జరిగింది. అన్న క్యాంటీన్ల ద్వారా పేదరిక నిర్మూలన. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేద ప్రజల ఆకలి తీర్చడం జరుగుతోంది అని చంద్రబాబు గుర్తు చేశారు. పేదరికం లేని, ఆర్థిక సమానత్వం ఉన్న రాష్ట్ర నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గృహ గ్యాస్ సరఫరా పైప్లైన్ ద్వారా అయితే విస్తరణ. తిరుచానూరులో ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా పైప్లైన్ ద్వారా ప్రారంభించబడుతుందని, మిగతా ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయడం కోసం కృషి చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఇక సూపర్ సిక్స్ పథకాలు, సమగ్ర అభివృద్ధి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు సామాజిక అభివృద్ధికి ప్రధానంగా దోహదపడతాయని, వీటి అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తు ప్రణాళికలు. మిగిలిన పెండింగ్ బకాయిల చెల్లింపులు త్వరలోనే విడుదల చేస్తామని హామీ. 30% ఐఆర్ ప్రకటించడానికి చర్యలు చేపట్టడంపై దృష్టి. కొత్త పీఆర్సీ అమలు కోసం కమిషన్ నియామకం. అలాగే ఈ సంక్రాంతి పండుగకు ఉద్యోగ పెన్షనర్లకు, పేద ప్రజలకు నిజమైన పండుగ సందేశాన్ని అందించవచ్చని అయితే చెప్పవచ్చు. సో, వాట్సాప్ గవర్నెన్స్, పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న కృషికి అద్దం పడుతున్నాయి. ఇది ఏపీ ప్రజల భవిష్యత్తును మరింత మెరుగుపరిచే ప్రగతి పథకం అని అయితే చెప్పడంలో సందేహం లేదు.